నీతిమంతులే 10 మంది ఉన్నా ఆ పట్టణం కాపాడగా. దానియేలు నోవాహు యోబే ఈ ముగ్గురు ఉన్నా ఆ దేశాన్ని కాపాడగా. నువ్వు ప్రార్థించిన ఈ మాట వినడా, ఆ దేవుని ఉగ్రతకు మనిషి నిలవగలడా. వచ్చింది తెగులు నీ పాపానికి బదులు, వచ్చింది తెగులు దైవ ద్రోహానికి బదులు. ఆ దేవుడు లేడు, సృష్టి చెయ్యలేదు, ఈ సృష్టి దానికదే పుట్టిందన్నావు. శ్రమశక్తి ఉంటే బ్రతకొచ్చన్నావు, పండించే రైతులకే చై కొట్టన్నావు. దేవుని ప్రకటిస్తుంటే వద్దంటున్నావు, క్షమించే దేవుడంటే దూషిస్తున్నావు. నలు దిక్కులు వరి కడితే గదిలోనే నేను పెడితే ఆ దేవుని ఉగ్రతని భయపడవా. ప్రతి జీవిని తింటున్నా ఆ దేవుడు లేడంటే అది చిన్నది ఈ జీవితో నిన్ను చంపడా. మారిపోతే ఆ దేవుడు క్షమించడా, కారణంటే మరణాలేగా. నీతిమంతులే 10 మంది ఉన్నా ఆ పట్టణం కాపాడడా. దానియేలు నోవాహు యోబే ఈ ముగ్గురు ఉన్నా ఆ దేశాన్ని కాపాడడా. నువ్వు ప్రార్థించిన నీ మాట వినడా, ఆ దేవుని ఉగ్రతకు మనిషి నిలవగలడా. వచ్చింది తెగులు నీ పాపానికి బదులు, వచ్చింది తెగులు దైవ ద్రోహానికి బదులు. రక్షించే రక్షకుని నమ్మొద్దన్నావు, నేనే రక్షకుడని ప్రజలకు చెప్పావు. ఆ దేవుడు ఎవరని ఫరోయే అన్నాడు, తెగుళ్ళు రప్పించి దేవుడే అన్నాడు. కాపాడే దేవుడిని కాటేశావు, అన్ని ప్రక్కలని కట్టి మాటేశాడు. ఆ దేవుని కాదంటే అధిపతిని నీవంటే దేవునిపై తిరగబడితే ప్రమాదమే. క్రైస్తవులను హింసిస్తే ఆ రక్తం మొర పెడితే ప్రతి దేశం పరిస్థితి భయంకరమే. ఇకనైనా మారాలిగా, మారనట్టే శ్మశానమేగా. నీతిమంతులే 10 మంది ఉన్నా ఆ పట్టణం కాపాడడా. దానియేలు నోవాహు యోబే ఈ ముగ్గురున్నా ఆ దేశాన్ని కాపాడడా. నువ్వు ప్రార్థించిన నీ మాట వినడా, ఆ దేవుని ఉగ్రతకు మనిషి నిలువగలడా. వచ్చింది తెగులు నీ పాపానికి బదులు, వచ్చింది తెగులు దైవ ద్రోహానికి బదులు. థ్యాంక్ యూ.